మన రాజమండ్రి నార్త్ జోన్ పరిధిలో సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా గ్రామాల్లో కోడిపందాలు, జూదాలు, పేకాటకి సంబంధించిన శిబిరాలు ఎవరైనా నిర్వహించినా కానీ, దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసినా గానీ, పోలీస్ శాఖ నుంచి కఠినమైన చర్యలు తీసుకుంటాము. అటువంటి వేటికి కూడా పోలీస్ నుంచి ఎటువంటి అనుమతి లేదు. ప్రజలందరికీ కూడా తెలియపరిచేదేంటంటే, వాళ్ళ దగ్గర ఏదైనా సమాచారం ఉన్నట్లయితే, ఇట్లాంటి శిబిరాలు గానీ, ఏదైనా బరులు గాని ఏర్పాటు చేస్తున్నట్టుంటే పోలీస్ వారికి సమాచారం ఇస్తే వాటిని మేము ధ్వంసం చేయడం జరుగుతుంటుంది. అలానే మా ఎస్పీ గారి సూచనల మేరకు ఆ కార్యక్రమాన్ని చేపట్టాము. గ్రామాల వారీగా కూడా గత సంవత్సరం ఎవరైతే ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించారో వాళ్ళందరి జాబితా తీసుకోవడం జరిగింది. ముందస్తు జాగ్రత్త చర్యగా వాళ్ళ మీద బైండ్ ఓవర్‌లు చేస్తున్నాము. అలానే వాళ్ళ మీద గతంలో పెట్టిన కేసుల యొక్క పురోగతిని కూడా సమీక్షిస్తున్నాము. ఎవరైనా వీటిని ఆసరాగా చేసుకొని అసాంఘిక కార్యకలాపాలకు కానీ, అలానే శాంతి భద్రతలకు విఘాతం కలిగించినట్లయితే పోలీస్ వారి నుంచి చట్టపరమైన చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాము. అలానే పండుగనేది ప్రశాంతమైన వాతావరణంలో సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని చెప్పి సూచిస్తున్నాము. గ్రామస్తులు కూడా వాళ్ళ దగ్గర ఏదైనా సమాచారం ఉన్నట్లయితే, ఎవరైనా వాళ్ళ గ్రామంలో ఇట్లాంటి అసాంఘిక కార్యక్రమాలు, సారా, నాటుసారా, గుండాట, పేకాట, కోడిపందాలు లాంటికి సంబంధించి ప్రోత్సహిస్తున్నా, అట్లాంటివేమైనా ఏర్పాటు చేస్తున్నా పోలీస్ వారికి ముందస్తు సమాచారం ఇవ్వాల్సిందిగా తెలియపరుస్తున్నాము. అలానే ఈ సంక్రాంతి సందర్భంగా, న్యూ ఇయర్ సందర్భంగా గ్రామాల్లో గూడా వాళ్ళు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇతరులని కించపరిచే విధంగా, ఇతరుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. అటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారి మీద కూడా మనం చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాము. ఫ్లెక్సీలు ఇతర వర్గాల వారిని రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు. అలానే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటే ఖచ్చితంగా పంచాయతీ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళ పర్మిషన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రైవేట్ స్థలాల్లో గనక ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవాలనుకుంటే, ఆ యొక్క యజమానుల నుంచి ముందస్తుగా పర్మిషన్ తీసుకోవాలి. ఇట్లాంటి అనాథరైజ్డ్ ఫ్లెక్సీస్‌ని కూడా మనం రిమూవ్ చేయించడం జరుగుతుంది. సంబంధిత అధికారులతోటి మాట్లాడి వాళ్ళ ద్వారా రిమూవ్ చేయించే ఏర్పాట్లు చేస్తున్నాం. కోరుకున్న మండలంలో ఇప్పటి వరకు ఎన్ని ఐడెంటిఫికేషన్ చేశారు సార్? కోరకొండలో ఇప్పటి వరకు మాకు 5 బర్రెలకు సంబంధించిన సమాచారం వచ్చింది. వాటిని కూడా ధ్వంసం చేపట్టే కార్యక్రమాలు చేశాము. నిన్న ఒక 2 ధ్వంసం చేశాము. అలానే ఈ 3 కూడా ధ్వంసం చేశాం. ఎవరైతే ఆర్గనైజ్ చేశారో వాళ్ళ మీద కూడా బైండ్ ఓవర్స్ చేయడం జరుగుతుంది. సార్ గతంలో బైండర్ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ సంవత్సరం కూడా ఆర్గనైజ్ చేసే అవకాశం ఉందా? చేస్తే వాళ్ళు ఫోర్ఫీచర్ చేయిస్తామండి. వైలేషన్ జరిగితే వాళ్ళ మీద ఇది ఫోర్ఫీచర్ చేయిస్తాం. కేవలం ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీకే చేశారు. గోకవరం లిమిట్స్ కూడా మీదే కదండి. యెస్. అక్కడ ఏమన్నా అలానే గోకవరంలో కూడా ఐడెంటిఫై చేశామండి. వీర్లంకపల్లి అనే ఏరియాలో బరి ఉన్నట్టు ఐడెంటిఫై చేశాము. దాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. అలానే సీతానగరంలో కూడా రఘుదేవపురం, పెదకొండపూడి బర్రెలు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం ఉంది. వాటిని కూడా పరిశీలించి ఆ బర్రెలను ధ్వంసం చేయడం జరుగుతుంది. ఏర్పాటు చేసిన వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు నార్త్ జోన్ పరిధిలో ఎన్ని ఐడెంటిఫై చేశారు? టోటల్ వరకు ఒక 10 ఐడెంటిఫై చేసాము. ఆ 10ని కూడా మనం ధ్వంసం చేయడం జరిగింది నిన్నటి రోజున. ఈ రోజు కూడా ఇంకా సెపరేట్ గా డ్రోన్ టీమ్స్ అన్ని తిరుగుతున్నాయి. మారుమూల ప్రాంతాల్లో, తోటల్లో ఎవరైతే ఇట్లాంటి ఆర్గనైజ్ చేస్తున్నారో డ్రోన్ సర్వేలెన్స్ పెట్టాము. డ్రోన్ సర్వేలెన్స్ పెట్టి ఐడెంటిఫై చేసి వాటిని ట్రాక్టర్‌తో దించి నిర్వీర్యం చేయడం జరుగుతుంది. గతంలో ఆర్గనైజ్ డౌన్ ద లైన్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ప్రాంప్ట్ గా ఇవ్వాలి. ఎటువంటి యాక్టివిటీస్ కి పాల్పడకూడదు అని చెప్పాము. ఎవరైనా ఇట్లాంటి కండక్ట్ రూల్స్ కి వ్యతిరేకంగా చర్యలకు పాల్పడినట్లయితే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం. డిపార్ట్మెంటల్ యాక్షన్ అనేది ఉంటుంది. మల్లవరం, వెదురుపాక, కొత్తపల్లి చాలా ప్లేసెస్ లో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. వాటిని కూడా ఫిజికల్ గా వెరిఫై చేసి వాటి ల్యాక్ లాంగ్స్ తీసుకుంటున్నాం. డ్రోన్ సర్వేలెన్స్ పెట్టాము. ట్రాక్టర్ తోటి వాటిని దున్నించడం జరుగుతుంది. ఎవరైతే ఆర్గనైజ్ చేశారో వాళ్ళ మీద కూడా మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నాం.